రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మంత్రి మండలి సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. కౌన్సిల్లో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర యొక్క ఆదాయ వ్యయ వివరాలను వివరిస్తూ సంక్షేమాలను ఎలా అభివృద్ధి చేస్తామని ప్రజలకు తెలియపరిచేది బడ్జెట్. అలాంటి బడ్జెట్ ని రేపు ఉదయం 9 గంటలకు మొదట కేబినెట్ లో ప్రవేశపెట్టిన తర్వాత కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత 10:30 సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో పయ్యాల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తర్వాత శాసన మండలిలో వచ్చేసి కొల్లు రవీంద్ర ఈ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ను వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత నవంబర్ 11వ తేదీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంటే డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ 4 నెలలకు సరిపడా ఈ 3 నెలలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం అనేది ఇది మొట్టమొదటిసారి. ఇప్పటికే సూపర్ 6 పథకాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, ఎలక్షన్ హామీలో సూపర్ 6 చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటికి అమలును ఏ విధంగా తీరును అమలుపరుస్తారు? ప్రతిపక్షాల నుంచి ఇప్పటికే సూపర్ 6 ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, ఏ సంక్షేమ పథకాలు స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పారు అని విమర్శిస్తున్నారు. అలాంటి విమర్శలను ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ లో ఏ సంక్షేమ పథకానికి ఎంత నిధులు కేటాయిస్తారనేది రాష్ట్ర ప్రజలైతే ఆసక్తిగా గమనిస్తున్నారు. అలాగే మిర్చి రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి రైతుకి గిట్టుబాటు ధర లేదు. ఈ గిట్టుబాటు ధరను ఎలా కల్పించాలి? ఈ రైతులకు ఎలా ఆదుకుంటారు? రైతు బంధు పథకం అనేది ఇంతవరకు ఒక రైతు కూడా అమలు కాల. దీనికి రైతులకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారనేది కూడా రైతులు ఆసక్తితో ఎదురు చూస్తున్న పరిణామం అయితే ఉంది. ఈ రాష్ట్ర బడ్జెట్ తొలిది కావటం, ఈ రాష్ట్ర బడ్జెట్ లో సూపర్ 6 పథకాల అమలు ఎలా చేస్తారనేది, చంద్రబాబు నాయుడు ప్రతి దగ్గర వ్యాఖ్యలు, బడ్జెట్ ఖజానా ఖాళీగా ఉంది, ఈ ఖజానాను చూస్తుంటే భయం వేస్తుంది, ఎలాగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అనే మాటలు ఇప్పుడు ఈ బడ్జెట్ ని రాష్ట్ర ప్రజలైతే ఆసక్తిగా గమనిస్తున్నారు.